నావా న్యూస్ కి స్వాగతం. కాకినాడ రూరల్ వాకలపూడిలో ఉన్న జీవన స్ఫూర్తి చారిటబుల్ ట్రస్ట్ చిల్డ్రన్ హోమ్ చిన్నారులకు కాకినాడ జిల్లాలో గల 16 మంది న్యాయమూర్తుల సహకారంతో నిత్యావసర వస్తువులను అందించామని కాకినాడ 3వ అదనపు జిల్లా జడ్జి పి కమలాదేవి తెలిపారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి కమలాదేవి మాట్లాడుతూ విందు వినోదాలకు తావివ్వకుండా నూతన సంవత్సరం సందర్భంగా అనాథ పిల్లలను ఆదుకోవాలని దృక్పథంతో తమ వంతుగా సహకరించడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరూ సేవా స్ఫూర్తిని కలిగి ఉండాలని దాతలు చిల్డ్రన్ హోమ్కు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో మొదటి అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జి బి శ్రీనివాసరావు, రెండవ అదనపు సీనియర్ సివిల్ జడ్జి ఎన్ విజయబాబు, మూడవ అదనపు సీనియర్ సివిల్ జడ్జి ఎన్ రమేష్ నాయుడు, వివిధ న్యాయవాదులు, జీవన స్ఫూర్తి చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ ఎన్ సత్యమణి తదితరులు పాల్గొన్నారు. Mala please smile. No one more. No, second photo this time. Okay, thank you. అందరూ ఇటు చూడాలమ్మా. అందరూ ఫోటో వైపు చూడాలి. పడతారా? స్మైల్. One second. అందరికీ నమస్కారం అండి. మేమందరం కూడా 16 మంది న్యాయమూర్తులు అందరూ కలిసి ఒక నోబెల్ ఐడియాగా అనుకొని ఈ రకమైన ఈరోజు ఈ ఆర్ఫనేజ్ హోమ్కి వచ్చినాము. మా ఐడియా ఏమిటి అంటే ఇలాగా అందరూ కూడా విందులు వినోదాలు అన్నీ చేసుకుని దానికి డబ్బు స్పెండ్ చేస్తారు. ఇలాగా తల్లిదండ్రులు లేని ఈ ఆర్ఫన్స్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు ఉండరు. వీళ్ళని మనము కొంచెం పట్టించుకొని వాళ్ళకి కావాల్సిన నీడ్స్ ఏంటో తెలుసుకొని వాళ్ళకి ఏమైతే ఇవ్వాలో ఇచ్చి వాళ్ళని ఇంకా మెరుగ్గా చిన్న మొక్కల్లోనే మంచిగా వాళ్ళని అభివృద్ధిగా కనుక పెంచినట్లయితే వాళ్ళు మనకి పెద్ద పెద్ద పదవుల్లో ఎంతో మంచి ఇదిగా పెంచినట్టు అవుతాము అని ఆ దృక్పథంతో అందరం కలిసి వాళ్ళ నీడ్స్ తెలుసుకొని వాళ్ళకి ఏం కావాలో అన్నీ చూసుకొని ఈ నూతన సంవత్సరంలో ఒక స్ఫూర్తిగా అవ్వాలి అన్న తపనతో న్యాయమూర్తులందరూ కూడా ఈ దృక్పథాన్ని చేసుకొని వచ్చినాము. పిల్లలందరూ కూడా మాతో బాగా స్పెండ్ చేశారు. పిల్లలు చూసినట్లయితే వాళ్ళు ఎంతో మంచిగా అభివృద్ధి అవుతారు. వాళ్ళకి ఇలాంటి సహకారం అనేది అందరూ అందించినట్లయితే వాళ్ళు నిజంగా రేపటి పౌరులు కాబట్టి మనము చిన్న మొక్కనే మంచిగా పెంచాలని చెప్పి కోరుకుంటూ ఈ దృక్పథాన్ని అందరూ ఒకసారి ఆలోచించి ఎవరికి తగ్గ చేయూత వాళ్ళు ఇస్తే ఇలాంటి వారందరినీ మనం ఐడెంటిఫై చేసి పైకి తెస్తే మానవ సేవే మాధవ సేవ కాబట్టి అది అందరికీ మంచి అవుతుందని నేను తలుస్తున్నాను. నా పేరు కమలాదేవి. నేను 3వ జిల్లా అదనపు న్యాయమూర్తిగా పనిచేస్తున్నాను కాకినాడలో 3 సంవత్సరాల నుంచి.